ఆ చంద్రుని యందున్న కళంకము వలెనున్నది. అటువంటి తిలకధారిణి అయిన దేవికి నమస్కారములు. 6వ శ్లోకము. వదనస్మర మాంగళ్య గ్రహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఈ స్తోత్రంలో 2 నామాలున్నాయి. ఓం వదనస్మర మాంగళ్య గ్రహ తోరణ చిల్లికాయై నమః. దేవి కనుబొమ్మలను చూస్తే మన్మధుని వివాహ మండపానికి తోరణం కట్టినట్లుగా తీర్చినట్లు కనిపిస్తున్నాయి. ఆ దేవి వదనస్మర మాంగళ్య తోరణా చిల్లికాయైన సుందర రూపానికి నమస్కారములు. ఓం వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచనాయై నమః. జగన్మాత ముఖమునందు గల వెలుగుల జలప్రవాహము, ఆ వెలుగుతో దేవి నేత్రములు వెలుగు ప్రవాహములలో మీనముల వలె గోచరించుచున్నవి. అటువంటి మీనాక్షి దేవికి నమస్కారములు. శ్లోకం 7వది. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఈ స్తోత్రంలో 2 నామాలున్నవి. ఓం నవచంపక పుష్పాభనాసాదండ విరాజితాయై నమః. దేవి నాసిక సంపెంగ పువ్వు అప్పుడే విచ్చుకుంటున్న దాని వలెనున్నది. దేవి నాసాగ్రం గుమగుమలాడే సంపెంగ పువ్వులా ఉంది. గుబాళింపులతో నాసాగ్రం గల దేవికి నమస్కారములు. ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. దేవి నాసాభరణం అనగా ముక్కు పుడక కాంతులు తారాకాంతిని అంటే నక్షత్ర కాంతిని తిరస్కరించేటంత కాంతివంతముగా ఉంది. అటువంటి నాసాభరణంతో విరాజిల్లుతున్న దేవికి నమస్కారములు. 8వ శ్లోకము. కదంబ మంజరీ క్లిప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల. ఈ స్తోత్రంలో 2 నామాలున్నవి. ఓం కదంబ మంజరీ క్లిప్త కర్ణపూర మనోహరాయై నమః. దేవి చెవిపై అలంకరించబడిన కదంబ పుష్పగుచ్చాలు ఆమె లావణ్యమునకు కమనీయతను చేకూర్చుతుంది. ఆ పూలు దేవికి మనోహరమును కలిగించుచున్నవి. అటువంటి ముగ్ధ మనోహరి అయిన దేవికి నమస్కారములు. ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః. సౌభాగ్య సూచకములైన ఆమె కమ్మలు చూస్తే సూర్యచంద్రులనే ఆమె కమ్మలుగా ధరించింది అనిపిస్తుంది. కన్నులలో సూర్యుని వెచ్చదనం, చంద్రుని చల్లదనం 2 ఉన్నాయి. అటువంటి తాటంక యుగళాన్ని ధరించిన దేవికి